జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ ఇండి కూటమి అయితే మామూలు కష్టాల్లో లేదు అంటే ఇండి కూటమి అని కాదులే కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా మామూలు కాదు గ్రహాలన్నీ కూడా అడ్డం తిరిగిపోయి బూమరాంగ్ అయిపోయినది వాళ్ళ పరిస్థితి సరే ఈ ఇండి కూటమి విషయానికి వస్తే 2023లో ఈ ఇండి కూటమిని మామూలు కూడా కాదు అబ్బా అదేందన్నట్టు ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడి అన్నట్టు ఆ విధంగా అట్టహాసంగా ప్రారంభించారు మొత్తం 26 రాజకీయ పార్టీలు కలిసి ఇండి కూటమిని అయితే ప్రారంభించారు ఓకేనా ఇక 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఓడించడమే లక్ష్యంగా వీళ్ళు ఈ కూటమిని ఏర్పాటు చేశారు వీళ్లకు ఒక సిద్ధాంతం అనేదే లేదు ఒక ఎజెండా అనేది లేదు కేవలం నరేంద్ర మోడీ గారిని ప్రధాని పదవి నుంచి గద్దె దింపడమే లక్ష్యంగా ఈ పార్టీలన్నీ కలిసి ఇండి కూటమిని అయితే ఏర్పాటు చేసినాయి అర్థమవుతుందా సరే ఎలక్షన్స్ అయిపోయినాయి ఫలితాలు వచ్చినాయి ఇక భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది ఆ తర్వాత జరిగినటువంటి హర్యానా మరియు మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలు పడిపోయి ఓడిపోయింది ఓకేనా ఇక ఇండి కూటమిలో లోకలోకలు అయితే మొదలైనాయి ఇక కాంగ్రెస్ పార్టీ శక్తి సామర్థ్యాల మీద ఈ రాహుల్ గాంధీ సామర్థ్యం మీద అందరికీ అనుమానాలు రావడం ప్రారంభమైంది ఇక ఇదే అదునుగా భావించినటువంటి మమతా బెనర్జీ తాను ఇండి కూటమికి సారథ్యం వహించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి తనకు ఆ బాధ్యతను అప్పగించాలని చెప్పేసి బహిరంగంగానే మమతా బెనర్జీ తన మనసులో మాట అయితే బయట పెట్టేసింది ఇక మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎవరు ఎన్సీపీ పార్టీ అధినేత అయినటువంటి శరద్ పవారు ఆర్జేడీ అధినేత అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ అదేవిధంగా ఈ డెకాయిట్ ఉన్నాడు కదా ఎవడో ఈ సారా వ్యాపారం చేసేవాడా ఎవరు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఇటువంటి నాయకులందరూ కూడా మమతా బెనర్జీకే తమ మద్దతును అయితే తెలియజేశారు ఇండి కూటమి బాధ్యతలను మమతా బెనర్జీకి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేశాను అసలు చెప్పినా కదా ఏమా అభినవ్ స్వర్పణక ఈ సూడో సెక్యులర్ ప్రపంచానికి ఈ మామూలు నాయకురాలు కాదేమా అందుకని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఆవిడ గారిని సపోర్ట్ చేశారు సరే అయితే ఇందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒప్పుకోవాలా ఎందుకంటే ఇండి కూటమిని నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదని అందుకు ఎంతో ఓర్పు నేర్పు ఉండాలని చెప్పి స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్లు ఇచ్చారు వీళ్ళు ఊడగాల ఏళ్ళకైనా ఉండేదా మామూలు టాలెంట్ కాదు వీళ్ళది ఇంతలోగా ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే రాని వచ్చినాయి ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకు ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఈ సీట్ల సర్దుబాటు విషయంలో తేడాలు వచ్చి ఎవరి హోళ్లే పోటీ చేస్తారు అంటే సింగిల్గా ఇక ఈ విషయం పైన స్పందించినటువంటి ఇండి కూటమి పార్టీ అయిన ఈ ఆర్జేడీ పార్టీ అధినేత తేజస్వి యాదవ్ మాట్లాడుతా ఇండి కూటమి కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ కోసమే ఏర్పాటైన ఒక కూటమి అంతే తప్ప తర్వాత ఇండి కూటమికి అనేది మనుగడైతే లేదు ఎవరి దారి వాళ్ళదే ఇక ఇండి కూటమి ఉండాదో లేదో కూడా ఎవరికీ తెలియదు అని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు చూడండి మామూలు దెబ్బ కాదు కాంగ్రెస్కు సరే ఇక ఇదే ఈ విషయం పైన ఇండి కూటమి నాయకుడైనటువంటి ఒమర్ అబ్దుల్లా ఎవరు ఈయన కాశ్మీర్ ముఖ్యమంత్రి ఈయన మాట్లాడుతా అసలు ఇండి కూటమికి ఒక ఎజెండా అనేదే లేదు ఒక సిద్ధాంతం అనేదే లేదు ఒక నాయకత్వం అనేదే లేదు అసలు ఇండి కూటమి ఉండాదో లేదో కూడా తెలియడం లేదు అందుకు ఉదాహరణ ఈ ఢిల్లీ ఎలక్షన్సే ఎందుకంటే ఇండి కూటమి పార్టీలు అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయకుండా వీడిపై పోటీ చేస్తున్నాయి ఇలాగైతే ఇక ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీని మనం ఓడించలేము పైగా 3 ప్రధాన పార్టీలు బరిలో దిగడం మూలంగా ఈ ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని మాట్లాడినాడు ఈ ఒక్క ఉదాహరణ చాలు ఇండి కూటమి పనితనం ఏ విధంగా ఉన్నదో చెప్పడానికి అర్థమవుతుందా ఇక గత 4 నెలల నుంచి అసలు ఇండి కూటమికి సంబంధించినటువంటి ఏ ఒక్క మీటింగ్ కూడా జరగల అలాంటప్పుడు ఇండి కూటమిని రద్దు చేయడమే సరైన నిర్ణయం అంట ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు చూడండి అంటే ఇందా కథం మాలు కూడా కాదు పోయింది సర్వనాశనం అయిపోయింది మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారు తెలిసిన మళ్ళీ రేపు ఎప్పుడైనా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ అందరూ ఒకటైపోతారు మామూలు వాళ్ళు కాదు మనకు బుద్ధి లేదు లేకపోతే ఇట్లా వాళ్ళందరినీ ఆదరించి ఓట్లేసి వీళ్ళందరినీ ఎంపీలు చేసి మన నెత్తిని మనమే బసవాసుడు చేపెట్టుకున్నట్టు మన నెత్తిని మనమే చేపెట్టుకున్నాం అర్థమవుతుందా మరొకవైపు ఉద్ధవ్ ఠాకరే శరద్ పవార్లో ఎన్డీఏ కూటమిలో చేరడానికి రెడీగా ఉన్నారు ఎప్పుడు బీజేపీ అధిష్టానం పచ్చ జెండా ఊపితే అప్పుడు పోయి బీజేపీ కూటమిలో దూకేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ కారణాలన్నిటితో ఇండి కూటమికు రోజులు దగ్గర పడినట్టు కనపడుతుంది త్వరలోనే ఈ ఇండి కూటమి రద్దు కావడం మాత్రం ఖాయం అది ఆ మ్యాటరా ఎట్లా న్యూసా మంచి గుడ్ న్యూస్ కదా అట్టుంటుంది మామూలుగా అయితే ఉండదు మ్యాటర్ మనతోని సరే ఈ న్యూస్ కానీ మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కాబట్టి నేను అమ్మ సబ్స్క్రైబ్ అని చెప్పేసి చూసుకుంటా ఉంటే అని పెరిగిపోవాలా నాకు అట్టే సంతోషం ఏందిరా నాయనా ఏమంతా సబ్స్క్రైబ్ చేస్తున్నారే చూడు మనల్ని ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మనం బాగా కష్టపడి పనిచేసి ఇంకా అద్భుతమైన వార్తలు తీయాలని చెప్పేసి నాకు మంచి ఊపు రావాలా అర్థమైందా అది మ్యాటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్